హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో బ్రింజాల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అన్నం వండి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. బ్రింజాల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో 4-5 కరివేపాకులు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి సిమ్లోనే దోరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసి మళ్ళీ ఒకసారి కలిపి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 6 పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఈ వెల్లుల్లి కంపల్సరీ వేయాలి. ఇది వేస్తేనే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ వెల్లుల్లి వేగిపోయి క్రిస్పీగా తయారవుతాయి. అన్నంతో పాటు నమిలేటప్పుడు భలే బాగుంటుంది టేస్ట్. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి వెల్లుల్లి అయితే. ఈ వెల్లుల్లి కొంచెం వేగిపోయిన తర్వాత 4 మీడియం సైజు వంకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని నేను ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసి నీళ్ళన్నీ వంపేసి ఈ ముక్కల్ని దీంట్లో వేసేసానమాట. వంకాయల్ని నూనెలో ఇలా ఒకసారి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి ఈ ఉప్పు పసుపు వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలపాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా, అంటే నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గటానికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండానే త్వరగా మగ్గిపోతాయి. వంకాయ ముక్కలు మగ్గేలోగా ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు చూడండి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారపొడి 2 టీ స్పూన్స్ వేస్తున్నాను నేనైతే. మీరు తినగలిగేంత కారం 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మీరు తినగలిగే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి కారం పొడి. కారపొడి యాడ్ చేసిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో అన్నం వండిన అన్నాన్ని ఉండలు లేకుండా చేసుకొని వేసుకోవాలి. అన్నాన్ని మొత్తం వేసేసి ఒకసారి బాగా కలపాలి. వంకాయ ముక్కల్లోని ఉప్పు కారం అన్నీ కూడా అన్నానికి పట్టేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి అన్నాన్ని బాగా కలపాలి. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసిన అన్నం వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 150 గ్రామ్స్ అన్నానికి సరిపోతాయి. మీరు ఎక్కువ చేసుకోవాలని ఉంటే ఇంగ్రీడియంట్స్ అనేది డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. 2 నుంచి 3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. లైట్గా కలపాలి, మరి గట్టిగా కలిపితే వంకాయ ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా 2 నుంచి 3 నిమిషాలు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి సైడ్ డిష్ అంటూ ఏముండదు. మనం పులిహార ఎలా తింటామో అలాగే అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.